హాయ్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు చివరికి రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేదాకా వెళ్ళాయి. ముగించకుండా వీళ్ళందరినీ పెట్టారు. ఏం మాట్లాడతారండి, అంత పెద్ద ఆయన కదా పాశం యాదగిరి గారు. ఆయన వయసు తగ్గ మాటలు ఆయనే వీడియో పెట్టుకొని వినమని చెప్పండి. నేను ఏమంటానంటే ఆ వీడియో కనుక వింటే పాశం యాదగిరి గారు మళ్ళీ ఒకసారి మీడియా ముందరికి రాడు, నేనే నా మాట్లాడింది అని. కనుక వయసు తగ్గట్టుగా మేము మాట్లాడలేదు. ఎస్పెషల్లీ సార్, అంటే సినిమా రంగంలో వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు నాకైతే తెలియదు సార్. కానీ సినిమా రంగంలో ఉండే వాళ్ళని ఆయన యాక్చువల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు లేకపోతే తెలంగాణ వాదం సినిమా ఇన్ని వేరు వేరు సార్, వేరు వేరు. సో ఇవాళ ఆయన సినిమా రంగం గురించి సడన్ గా సినిమా రంగం గురించి తెచ్చుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోకి వచ్చారు, సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆయన తిడుతూ బహుశా సినిమా వైపుకి వచ్చారు. సినిమా వైపుకి వచ్చి వీళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు, శీలం లేదు, వీళ్ళు తిరుగుబోతులు, తాగుబోతులు అన్నాడు సార్. అంటే ఇంత నీచంగా ఒక సెక్టార్ని అన్ని మాటలంటే అందులో సార్ తెలంగాణ బిడ్డలు లేరా సార్ అందులో? అంటే మీరు ఎవరిని అంటున్నారు? తెలంగాణ బిడ్డలు లేరు అందులో. ఎంతో మంది దిల్ రాజుతో మొదలు పెడితే కింది స్థాయిలో టెక్నీషియన్ గా పనిచేసే వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. శీలం లేదని మీరు ఎవరిని అంటున్నారు? సినిమా ఇండస్ట్రీలో కేవలం తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు, లేదు కదా, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది విచిత్రం ఏంటంటే సార్, సినిమా రంగం నుంచి కూడా అయ్యో మన కోపం రాలేదు సార్. ఇది కళ అండి. కళను మీరు ఎంత ద్వేషిస్తున్నారు అంటే అక్కడ తప్పు ఒప్పులు ఎన్నన్నా ఉండదు. అక్కడ ఫైనల్ గా చూడాల్సింది అదొక కళ. కనుక ఆ కళారంగాన్ని మీరు కించపరిచే మాటలు మాట్లాడారు. నా బాధ డైరెక్ట్ ఒకటే సెంటెన్స్ లో చెప్తున్నాను. మీరు మాట్లాడిన మాటలు మొత్తం కళామ తల్లిని కించపరిచారు. మీకు గద్దర్ అంటే చాలా గౌరవం కాబట్టి మీరు గుండెలో పెట్టుకుంటారు గద్దర్ను. గద్దర్ పేరున ఎవరికి ఇస్తున్నారండి? ఈ శీలం లేని వాళ్ళకందరికీ ఇప్పుడు అవార్డు ఇస్తారా? ఎందుకు ఇస్తున్నారు? గద్దర్కి అవమానం కదా ఇది. జ్ఞానం ఉందా? కాస్త ఇంకింత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. కనుక చాలా దుర్మార్గం ఇది. అందుకే ఈ దేశాన్ని అండి తెలంగాణ నేను చెప్తున్నాను, ఎన్ని తప్పులు ఉన్నాయి ఈ దేశంలో, ఒక సాంస్కృతిక ఏకత్వం ఉందండి. ఇది చాలాసార్లు మనం మర్చిపోతుంది. ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు చేసే పిచ్చి మాటలు వీటితో ఈ దేశం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. కమ్యూనిస్టులు ఫెయిల్ అయిందే అక్కడ ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు కల్చరల్ వన్నెస్, నేను ఉద్యమం సమయంలో నా కార్యకర్తకు నేను చెప్పేవాడు, విద్వేష మాటలు మాట్లాడవద్దు, మీరు ఇంత ఉద్యమం జరుగుతుంది. నేను రోజు చెప్పాను, మా క్యాండిడేట్ ట్రైనింగ్ క్లాస్ లో చెప్పాను, కవిత గారు తిరుపతి వెళ్ళారయ్యా, ఉద్యమం టైంలో వెళ్ళింది ఆమె, నాకు గుర్తుంది, నడుచుకుంటూ వెళ్ళి పైకి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇంత ఉద్యమం జరుగుతుంది, ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్స్ లేవా? కనుక గోవింద స్వామి ఇక్కడ లేడా? అక్కడికి ఎందుకు వెళ్తుంది? అంతే. తెలంగాణ ఆంధ్రానే కాదు, రాయలసీమ ఇంకొకటి 4 ముక్కలైనా సరే ఈ కల్చరల్ వన్నెస్ అయితే ఉందో, నాకు నా గోవిందుడికి నా వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఎంత ఉంది ఎప్పుడు తెలిపేది కాదు. ఏ ముఖ్యమంత్రి నన్ను ఆపేవాడు లేడు ఇక్కడ. ఇది మనకున్నాను. రేపు విశాఖలో ఒక తల్లి అక్షరాభ్యాసం పెట్టాలంటే ఆమె బాసరకు ఆమెకు ఉన్న బంధాన్ని మీరు మీ యొక్క సిద్ధాంతాలు మీ యొక్క పాలకులు ఎవ్వరూ అడ్డుకునేది కాదు. ఆమెకు ఇక్కడికి ఉన్న అనుబంధం. ఇలా ఈ దేశం అంతా కూడా ఒక సాంస్కృతిక బంధం ఉంది. మీరు అనుకుంటున్నారు మీ మాటలతో తెంచేస్తాం తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడేసి తెంచేస్తాం. తెంపితే తెగేది కాదయ్య బాబు. కనుక మీరు విషయం తెంపడం ఆపేసేయండి. క్లియర్ కట్ గా ఉండండి. ఒక మార్వాడి తప్పు చేస్తున్నాడు, పట్టుకోండి, గల పట్టుకోండి, గొడవ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు, 1000 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారు, చెరువులు కబ్జా చేశారు. ఓకే, మీరు జర్నలిస్ట్ గా మీకు రైట్ అది వెళ్ళడము, చూడడము, చేయడము, ఎవ్రీథింగ్ ఫైన్. అయితే దాని నిజాన్ని కూడా చెప్పాలి. కబ్జా పెట్టాడు, ఆంధ్ర వాడు కబ్జా పెట్టాడు, ఇక్కడ ఇది కాదు కదా. కబ్జా కోర్ అనేదానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర కాదు కబ్జా కోరే కదా, దానికి సంబంధం. ఇది కాదు నా వాదన, నేను మాట్లాడేది. వీళ్ళందరితో మీలాంటి జర్నలిస్టుల గురించి నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడేటప్పుడు డోంట్ చూస్ రీజనల్ సెంటిమెంట్స్. నువ్వు కబ్జా కోరుకునే వర్ణించు. ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి దగ్గరే ఆరోపణ ఉండాలి. పోరాటం చెయ్యి అతని మీద, వర్గాన్ని తీసుకురావద్దు. రెండోది
చెరువుల్లో శిఖం భూమి ఇవన్నీ ఉంటాయండి, దున్నుతారు, దాంట్లో ఓనర్షిప్ ఉంటుంది. చెరువులో కూడా ఓనర్షిప్ ఉంటుంది. నీళ్లు లేనప్పుడు పంట చేసుకుంటారు, తర్వాత అతను ఓనర్, తర్వాత నీళ్లు వస్తాయి, డోరింగ్ చేయడానికి వీలు లేదు. అలా ఆయన కూడా కొన్నాడు, 10 ఎకరాలు కొన్నాడు. 10 ఎకరాల్లో 3 దీనిపైన నంబర్స్ పైన ఉన్నాయండి. దాంట్లో ఒక 2 ఎకరాలు మాత్రమే శిఖం భూమిలో ఉంది, నీటిలో ఉంది, మిగతా బయటకు ఉంది. ఇవన్నీ నిజాలు చెప్పాలి. తర్వాత ఆయన ఈ శిఖం భూమిలో కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎక్స్పోజ్ చేయండి. ఆయన చేయలేదు. ఇన్ని ఉన్నా సరే ఆయన కబ్జా చేశాడు అని ఒక నేరాన్ని మోపుతున్నప్పుడు తప్పకుండా మీరు ఎవరితో రేవంత్ రెడ్డితో ఫైట్ చేయండి. ఆయనను మీరు కోపం ఉంటే ఎక్స్పోజ్ చేయండి, పర్వాలేదు. నాకు నేను అభిమాని కూడా కాదు, దయచేసి పవన్ కళ్యాణ్ నేను అభిమాని కూడా కాదు. కానీ మీరు ఎందుకు దీంట్లో కూడా ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారు? తెలంగాణ వాదాన్ని పక్కకు పెట్టేయండి, దాన్ని పవిత్రంగా ఉంచండి దయచేసి. నేను అందుకే తెలంగాణ ఉన్న అందరూ ఉద్యమకారులకి నా అప్పీల్ ఏంటంటే, మీరు కష్టపడి సాధించిన ఎన్నో కేసులు ఇవన్నీ పెట్టుకొని సాధించిన ఈ తెలంగాణను మిస్యూజ్ చేయనివ్వకండి. హైదరాబాద్ సంస్కృతిని కాపాడుకోవాలి. హైదరాబాద్ తరతరాలుగా ఇది అందరికీ కేంద్రం. ఎందుకంటే అంబేద్కర్ దేశంలో ఏ పట్టణాన్ని, మద్రాసు లో బెంగళూరు అంతకన్నా బ్యూటిఫుల్ ఉంటుంది కదా, ఎందుకు రేపు 2వ క్యాపిటల్ హైదరాబాద్ కావాలని కోరుకున్నారు వారు? ఏదో ఉంది కదా దీంట్లో మధ్యలో. నేను ఈ చరిత్రను మీరు చదవండి దయచేసి. ఎవరండి సరోజినీ నాయుడు గానకోకిల ఎక్కడ బెంగాల్ ఆమె ఇక్కడే, మా ఆడబిడ్డగా బతికింది ఆమె, ఇక్కడే పెళ్లి చేసుకున్నది, ఇక్కడే ఉన్నది, ఇక్కడే చచ్చింది, తన ఆస్తులన్నీ మనకే ఇచ్చేసిపోయింది. బోర్డులని త్రిశూర్లని పెద్ద బోర్డు పెట్టుకుని సెంట్రల్ యూనివర్సిటీకి బిల్డింగ్ తీసుకున్నాం మనం. ఎవరు చెప్పండి? ఆమె బెంగాలీ అంటారా? మన ఆడబిడ్డే కదా, మనం గర్వంగా చెప్పుకుంటాం కదా. గానకోకిల అని చెప్తాను, దేశ స్వతంత్ర ఉద్యమంలో ముందుండి నడిచింది కదా గాంధీతో సహా. మరి మీరు ఎందుకు ఈ చరిత్రను మట్టి పూస్తారు, దీన్ని మలినం చేస్తారు? దీనికి ఇంత గొప్ప చరిత్ర నేను ఇలా చాలా చెప్పగలను హైదరాబాద్ గురించి. అంటే మీకు కూడా తెలుసు తెలియని విషయాలు ఏమన్నా. అంటే తెలంగాణ ఒక ఐడెంటిటీ, కల్చర్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది, దానికి గర్వపడతాను. కానీ గోబ్యాక్ కల్చర్ మాత్రం కాదు. తెలంగాణ అనేది మనము పరిపాలన కోసం, సౌలభ్యం కోసం విడిపోయినాము, చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డాము. కానీ అందరూ రావాలి, ఆంధ్రానే కాదు, అందరూ రావాలి, దేశం మొత్తం నుంచి వచ్చి ఇక్కడ అందరూ రావాలి, ఇంకా రావాలి. ఇప్పుడు రింగ్ రోడ్ 2, 3 కాదు, 10 రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంకా విశాలంగా కానివ్వండి, అందరినీ రానివ్వండి. మీరు ఎందుకు ఇవి గో బ్యాక్ మూమెంట్స్ షుడ్ గో బ్యాక్. నేనేమంటున్నా అంటే కొత్త మూమెంట్ రావాలి తెలంగాణలో. అంటే ఇది నినాదం కావాలి. కానీ ఎవడంటే వాడు వచ్చేసి ఇలా మాట్లాడి, నేను అందుకే లంపెన్ ఎలిమెంట్స్ అని అన్నాను. ఏ ఒక్క వ్యక్తిని నా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు నన్ను తీసుకున్నారు, అందరూ నన్నే అన్నారని మీరు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని అనడం లేదు, నేను అంటున్నది ఒకటే విషయాన్ని. ఇది గో బ్యాక్ కల్చర్ ను మీరు ఇన్వైట్ చేయకండి. మీరు పొరబడి నేను ఏమంటున్నా, మీరు ఇలా చేసే వాళ్ళందరూ, అంటే ఈ మైకులు తీసుకోపోయి అది ఇది చేసే వాళ్ళందరూ అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతను వెల్కమ్ చేయాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వ్యతిరేకిస్తున్నారు. నేను నో అనడం లేదే. మార్వాడీలు మీరు పట్టుకున్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారు నేనే అంటున్నాను కదా. అప్పుడేమో అట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అంటున్నాడు అని అంటున్నారు. మీరు తెలంగాణ వాదానికి తీసుకొచ్చారు దాన్ని. ఏదైనా ఆ వ్యక్తి ఎవరైనా నేరం చేస్తే ఆ వ్యక్తి నేరం చేశాడు అంతే తప్ప మొత్తం ఆపాదించొద్దు అంటారు. ఆపాదించవద్దు, మీరు దాన్ని తెలంగాణ వాదంగా మార్చొద్దు. ఒకటి, వాళ్ళైనా సరే నేరస్తులైనా సరే శిక్షించండి వాళ్ళను. కానీ ఈ గో బ్యాక్ కల్చర్ అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, మార్వాడీలు అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వల్ల వాళ్ళు తక్కువ నమ్మేస్తారు, రకరకాల ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటే వాళ్ళని పట్టి శిక్షించడానికి. మరి మర్డర్ చేశారండి, వాళ్ళని ఏం చేశారు? పట్టుకోలేదు, ఈ రోజు వరకు పట్టుకోలేదు. బిజినపల్లి దగ్గర ఒక మార్వాడి మర్డర్ చేసి వెళ్ళారు వాళ్ళు. లేదా ఏంటి దీని దగ్గర యాదాద్రి దగ్గర గోల్డ్ కోట్లు, లక్షలు కాదు కోట్లు విలువ చేసేది వాళ్ళు ఎత్తుకుపోయారు. ఈ రోజు వరకు మీరు పట్టలేదు. ఇది నేరాలు కదా ఇవన్నీ కూడా. అంటే నేరాన్ని నేరంగా చూసి శిక్షిస్తే ఇంకొకసారి ఇలాంటి జరగవు అనేది నా వాదన.